యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనం అందరం సజీవులుగా ఉండి ఆయనను ఆరాధించుటకు, స్తుతించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి మీ యొక్క ప్రార్థన అవసరాలు మీకు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థిస్తామని మరి మీతో మనవి చేస్తున్నాము. మరి మీ యొక్క సహకారాన్ని కూడా అందించాల్సిందిగా కూడా మీతో మనవి చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9 వచనాలను ధ్యానించాలని ఆశిస్తున్నాం. ప్రియులారా, మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తులుడైన పౌలు క్రీస్తు రాయబారి రాశాడు. ఆయన రాసిన కాలము క్రీస్తు శకము 49 నుంచి 58 మధ్యకాలంలో రాసినట్లు తెలుస్తుంది. ఇక్కడ గలతీ పత్రికలో పౌలు గారు 2వ శుభవార్త ప్రయాణంలో మరి సంఘాన్ని స్థాపించినట్లుగా తెలుస్తుంది. మరి ఈకోనియా, లుస్త్రా, దర్బే అనే పట్టణములు గలతీయ దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి. ఆ తర్వాత క్రీస్తు విశ్వాసులమని చెప్పుకునే కొందరు యూదులు క్రీస్తు మీద నమ్మకము, దేవుని అనుగ్రహం చాలవని యూదా ధర్మశాస్త్ర క్రియలను కూడా చేయాలని వారు తప్పుడు సిద్ధాంతం. ఇక్కడ మరి పౌలు భక్తుడు గలతీ పత్రిక రాయడానికి కారణం ఏమంటే, మరి ఈ యొక్క గలతీ సంఘంలో మరి ఆ యొక్క ప్రాంతంలో మరి యూదులు కొందరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మాత్రమే సరిపోదు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయాలనేటటువంటి ఒక వాదన, అది ఒక తప్పుడు సిద్ధాంతం అని భావించి మరి పౌలు భక్తుడు పాప విముక్తి అనేది దేవుని యొక్క కుమారుని యందు నమ్మకం ఉంచడం ద్వారా అనుగ్రహం వల్లనే వస్తుందని, మరి కృప వల్లనే అది కలుగుతుందని పౌలు గారు గట్టిగా చెప్పడం జరుగుతుంది. అందుకోసమే మరి అబ్రహాం విషయాన్ని కూడా ఎత్తిపెట్టి మరి ఇతర వాదాల ద్వారా మరి తాను సత్యాన్ని నిరూపించడానికి పౌలు భక్తుడు ప్రయత్నించినట్లు మనం చూడగలం. ఇక్కడ చెప్పేదేమంటే, మరి 2వ వచనంలో చూస్తే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఆత్మను పొందితిరా, లేక వినుట వలన విశ్వాసం వలన పొందితిరా. ఇక్కడ పౌలు గారు మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మరి ఏ మానవుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడని, కానీ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతులుగా మార్చబడతారనే సత్యాన్ని మరి చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, నిజానికి ధర్మశాస్త్రము మరి దేవుడు మోషే కాలంలో ఈ యొక్క సీనాయి పర్వతం పైన ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మొదటి 17వ వచనాలను చూస్తే ప్రధానంగా 10 ఆజ్ఞలు, అనేకమైన కట్టడలు, నియమ నిబంధనలు అందులో ఉన్నాయి. ప్రియులారా, అయితే వాటిలో మరి ఆ 10 దశమ ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభువారు మరి నూతన నిబంధనలో 2 పరిపూర్ణమైనటువంటి 2 ప్రధానమైన ఆజ్ఞలుగా చేశాడు. ఈ యొక్క నిర్గమాకాండ గ్రంథంలోని 20వ అధ్యాయంలో మరి 10 ఆజ్ఞలు నిజానికి దశమ ఆజ్ఞలని మరి ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు ఇప్పుడు కూడా ఆయా సంఘాలలో మరి ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఇంకా బోధిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ధర్మశాస్త్రము దేవుడిచ్చినటువంటిదే. మరి యేసుక్రీస్తు ప్రభువుకు కూడా దేవుని యొక్క ప్రతిరూపంగా ఈ లోకానికి వచ్చి మరి మానవుని జన్మ కర్మ పాపం కోసం మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి మరి మహిమలో ప్రవేశించి తన భక్తులను తన కోసం ఏర్పరచుకున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే. అయితే ఇందులో ఒక 3 ఆజ్ఞలు, దశమాజ్ఞలో 3 ఆజ్ఞలు దేవుని గురించి ఉన్నాయి. ఒకటేమో మరి సబ్బాతు దిన ఆచారాన్ని గురించి రాయబడింది. మరి 6 ఆజ్ఞలేమో మరి ఇతరుల గురించి రాయబడింది. చెప్పేదేమంటే, మరి వీటిని అన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు 2 ఆజ్ఞలలో
సంపూర్ణంగా నెరవేర్చినట్లు మన వాక్యంలో చూడగలము. మరి మొట్టమొదటిగా దేవుని నూతన నిబంధనలో మరి నీ దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, ఆయనను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేచనతోనూ ప్రేమించవలెను అని మొదటి ఆజ్ఞ. అనగా ధర్మశాస్త్రంలోని 3 ఆజ్ఞలను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, మీ వేరే విగ్రహాన్ని పూజించకూడదు, మరియు నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అనేటటువంటి ఆజ్ఞలను, మరి ఈ యొక్క నీ దేవుడైన ప్రభును పూర్ణ హృదయంతో ప్రేమించవలని అనే దాంట్లో సంక్షిప్తమై ఉందని మీతో మనవి చేస్తున్నాను. మరి సబ్బాతు గురించి, మరి సబ్బాతు దినం బదులు మనము పునరుద్ధాన దినాన్ని, ఆదివారాన్ని, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన దినాన్ని మరి విశ్రాంతి దినంగా మనం ఆచరిస్తున్నాము. మరి రెండవదిగా చెప్పాలంటే, మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఆల్ దోస్ 10 commands were summed up in 2 commands in the New Testament through Lord Jesus Christ. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆదేశాలు, నీ దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించినప్పుడు వాని గొర్రెనైనను, ఎద్దునైనను, వాని భార్యనైనను, వాని భర్తనైనను, వాని ఆస్తినైనను లాక్కునాలని లేదా దోచుకునాలని ఇటువంటి దురాశ లేకుండా మనుషులు జీవిస్తారని యేసుప్రభు వారు మరి ధర్మశాస్త్రాన్ని సున్నితం చేశాడు. ప్రియులారా, ధర్మశాస్త్ర కాలంలో పాపం చేస్తేనే శిక్ష, కానీ నూతన నిబంధనలో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి మరి మోహపు చూపుతో చూసిన, గర్వించిన, ద్వేషించిన, మరి కించపరిచి మాట్లాడినా కూడా దేవుని దృష్టిలో మరి పాపమే. కాబట్టి నిజానికి మరి యేసుక్రీస్తు యొక్క నూతన నిబంధనలో ధర్మశాస్త్రాన్ని అంతటిని యేసుప్రభు వారు నెరవేర్చిన వాడుగా ఉన్నాడని, ఆయనను వెంబడిస్తే సరిపోతుందని పౌలు గారి యొక్క ఉద్దేశమని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ పౌలు గారు ఒక విషయం ఏం చెప్తారంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాల్లో చూస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ గ్రేస్, వాట్ డస్ మీన్ బై గ్రేస్? గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్ టు ద అన్డిజర్వ్డ్. అనగా కృప అనేటువంటిది ఏంటి అంటే ఒక వరం, దేవుడిచ్చే వరం. మరి అది దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత అని మనం అర్థం చేసుకోవాలి. కృప అనగా అయోగ్యులు, అపాత్రులైన వారికి దేవుడిచ్చిన వరమని, మరి అది దేవుని యొక్క సన్నిధి ప్రసన్నతని, ఆయనే పరిశుద్ధాత్మ శక్తిగా మనలో ఉంటాడనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాకుండా, కాబట్టి విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరి రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మరి పౌలు గారు మరి యేసుక్రీస్తు యందు, ఆ యొక్క వ్యక్తి నందు, ఆ దైవకుమారుని యందు ఆయన మానవుని జన్మ కర్మ పాపాల కోసము చనిపోయినాడని, తిరిగి లేచినాడని, ఆయన ప్రభువని నోటితో ఒప్పుకొని ఆయనను మన హృదయంలో రక్షకుడని విశ్వసించినలా మనం రక్షించబడతాము అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసం ద్వారా, మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకు పవిత్రాత్మ అనుగ్రహించబడుతుంది. ఆయన సన్నిధి ప్రసన్నత మన జీవితాలలో మరి శక్తిగా, జ్ఞానంగా, మరి దైవంగా, మరి కృపా మహదైశ్వర్యంగా, సన్నిధి ప్రసన్నతగా ఉండి నడిపిస్తుందని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడిందంటే, మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాదు కానీ విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను నమ్మడం ద్వారా మరి రక్షణ పొందుతున్నామనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం ప్రియులారా. ఇక్కడ మరి అందుకనే పౌలు భక్తుడు అంటే మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా పవిత్రాత్మను పొందలేదు,
కానీ కేవలం యేసుక్రీస్తును హృదయపూర్వకంగా విశ్వసించడం ద్వారా మరి ఆయన సన్నిధి ప్రసన్నతను పొందాడు. నేను ఒక విషయం చెప్పాలని ఆశిస్తున్నాను. యేసు ప్రభు వారు ప్రపంచానికి ఇవ్వబడిన బహుమానం. పరిశుద్ధాత్మ దేవుడైతే ప్రతి విశ్వాసికి ఇవ్వబడినటువంటి ఒక వరమని మీతో మనవి చేస్తున్నాను. అనగా యేసు ప్రభు వారు లోక రక్షకుడు. ఆయనను నమ్మినప్పుడు విశ్వాసులు పొందే ఆత్మనే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఒక అంతర్గత శక్తిగా ఉండి మనను మరి సత్య మార్గంలో నడిపిస్తాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరొక భక్తుడు ఏమన్నాడంటే, గాడ్స్ గ్రేస్ ఈజ్ ఫేవర్ అండ్ కైండ్నెస్ టువర్డ్ అస్, షోయింగ్ ఇన్ వేరియస్ వేస్ సచ్ as salvation, forgiveness and freedom. ఇక్కడ the grace is his favor and kindness toward shown in various ways such as salvation, forgiveness and freedom. మరి దేవుని కృప అనేటువంటిది దేవుని యొక్క కరుణ, ఆయన దయ అని చెబుతూ అనేక రీతులుగా, అనగా రక్షణ ద్వారా మనం పొందిన పాపక్షమాపణలో, మనకు ఇవ్వబడిన స్వాతంత్రంలో అది కనబడుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. నిజానికి మరి ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారని కూడా పౌలు భక్తుడు అంటాడు. ఎందుకనగా వారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అనగా మనం ఇంకా ఇప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఆ యొక్క అనేకమైన నియమ నిబంధనలు పాటించాలంటే అది ఎవరి తరం కాదని కూడా వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మాత్రమే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. అయితే మరి దేవుడు ఎందుకు ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు? మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే ఆ యొక్క సీనాయి పర్వతం పైన అని మనం ప్రశ్నించవచ్చు. అయితే దీనికి ఒక సమాధానం ఏమంటే, ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రము ఇవ్వబడింది, ఆ యొక్క పంచగ్రంథాలలో అవి విషయాలు రాయబడ్డాయి. అయితే మరి యేసు ప్రభు వారు వచ్చేంత వరకు ధర్మశాస్త్రము ఒక బాల శిక్షకుడుగా అది ఇవ్వబడింది. మరి దానిని ప్రకారము ఆ దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు అర్పించి, మరి ఎడ్లను, కోడను, మేకలు, గొర్రెల రక్తము అది అర్పించలేని పేదవాడు ఎవరైనా ఉంటే కనీసం పావుర పిల్లను అర్పించి పాప క్షమాపణ పొందినట్లుగా భావించేవారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు అనేటటువంటి మరి ఆ యొక్క నిజమైన అర్పణకు, దేవుని లోకపాపం మోయి గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉన్నవని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారారా, యేసు ప్రభు గురించి ఇదిగో లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ క్యారీస్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అని మరి బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అంటాడు. కాబట్టి మరి యేసు ప్రభు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం ఉపయోగపడింది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ధర్మశాస్త్ర కాలంలో పుట్టినాడు. మరి స్త్రీ సంతానమని పేర్కొనబడినవాడు, పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలో జన్మించినటువంటి వాడు, పాపరహితుడుగా జన్మించిన వాడు, మరి సిలువలో పాప పరిహారం చేయడం ద్వారా మానవుని జన్మ కర్మ పాపములు, అనేక తరాల యొక్క వారి జన్మ కర్మ పాపములను సిలువలో మరి బలియాగంగా కొట్టివేయడం జరిగింది. పాప పరిహారాన్ని చేశాడని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి పాప పరిహారం జరగాలంటే మరి ఆ రక్తం చిందించబడాలి. కాబట్టి అది పరిశుద్ధిని రక్తము, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా జరిగింది. కాబట్టి ఆయన రక్తధారలలో కడుక్కున్న వారు, ఆయన శిలువ ప్రేమను అంగీకరించిన వారు పరిశుద్ధాత్మతో వెలిగించబడతారు అని పౌలు భక్తుని యొక్క ఉద్దేశం. కాబట్టి మరి విశ్వాసం ద్వారా మనము పవిత్రాత్మను పొంది ఉన్నాము, పొందుచున్నాము అని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిందిగా మీతో మనవి చేస్తున్నాం. రెండవదిగా మరి 5వ వచనం చూస్తే, ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమైన విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. ఇక్కడ చెప్పేదేమంటే, మరి ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతం చేసేవాడు. మరి పవిత్రాత్మను యేసు ప్రభు వారు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాతనే ఆయన అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు,
మరి మరణించిన వారిని సైతం బ్రతికించాడు ప్రియులారా. అది దేవుని పవిత్రాత్మ వలన ఆయన చేశాడు. కాబట్టి మరి ఆత్మను దేవుడు విశ్వాసులకు కూడా ఎందుకు ఇస్తున్నాడు అంటే, తాను చేసిన కార్యాలను, తాను చేసిన అద్భుతములను తన బిడ్డలు, తన భక్తులకు కూడా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆత్మను అనుగ్రహించి అద్భుతములు చేసే దేవుడు. ఇక్కడ నమ్మకాన్ని గురించి మరొకసారి ఆలోచిస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడని ప్రియులారా. ఇక్కడ ఆత్మ కుమ్మరింపు గురించి కూడా మనం ఒకటి ఆలోచించాల్సిన వారమైంటున్నాం. మరి యోవేలు ప్రవక్త గారు, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మరి మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కనులు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతునని మరి యోవేలు ప్రవక్త కాలంలోనే 2వ అధ్యాయం 28-29 వచనాలలో మరి తన ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాటలు మరి నెరవేరాయి ప్రియులారా. మరి అది మొదటి శతాబ్దంలోనే మరి పెంతెకోస్తు పండగ దినాన మరి యెరూషలేములో మేడగదిలో 120 మంది భక్తులు మరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారిపైన మరి ఒక్కొక్కరి పైన వాళ్ళగా వారు ఆయా భాషలతో దేవుని స్తుతించారట. అది మొట్టమొదటి సంఘము యొక్క మరి ఆధ్యాత్మికమైన అనుభవము. పరిశుద్ధాత్మ అగ్ని వలె మనుషులపైన, తన భక్తులపైన ప్రార్థించుతున్నప్పుడు దిగడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు భాషలతో మాట్లాడారు. దాన్ని గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అని కూడా మరి మనం వింటున్నాం ప్రియులారా. కాబట్టి భాషలతో స్తుతించుట నిజానికి కేవలం భాషలతో స్తుతించడం మాత్రమే రక్షణకు గుర్తు కాదు, కానీ మరి దేవుడు తన నమ్మినటువంటి భక్తుల జీవితాలలో, వ్యక్తుల జీవితాలలో మరి వరములు ఇచ్చేవాడుగా ఉంటున్నాడని కూడా మీతో మనవి చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క వరాలని గురించి కూడా మరి మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8-11 వచనాలలో చూస్తే మరి అక్కడ మరి దేవుడు ఒక్కడే, మరి దేవుడు వివిధ రకమైన కృపావరములను తన భక్తులకు ఇస్తాడని మరి అక్కడ 9 కృపావరములు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటి బుద్ధివాక్యము, మరి రెండవది జ్ఞానవాక్యము, విశ్వాసము, మరి ఆత్మ వలనే స్వస్థత వరము, అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానా విధమైన భాషలకు అర్థం చెప్పు శక్తి అని 9 వరాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ ఆలోచిస్తే మరి అందరు వ్యక్తులు, అందరు భక్తులు లేదా అందరి సేవకులు ఈ యొక్క వరములు పొంది ఉన్నారా అని ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఒక విషయం ఏమంటే, దేవుడు ఆత్మయే విశ్వాసులలో ఉండి ప్రతి విశ్వాసికి ఆ యొక్క విశ్వాసి యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి మరి కృప ఇస్తాడని మనం అర్థం చేసుకోవాల్సింది. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఆ విధంగా రాయబడింది. అనగా అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ ఫెయిత్ గ్రేస్ వాజ్ గివెన్ టు అస్. కాబట్టి కృప అనేటువంటిది మనకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టే ఆ యొక్క దేవుని యొక్క కృపాశక్తి ఇయ్యబడుతుంది. దాంట్లో మరి 9 వరాలు ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి అయితే మనము విశ్వాసులైనటువంటి వారు ఈ యొక్క వరముల కోసము మనం ప్రార్థించాల్సిన వారమై ఉంటున్నాం. మరి పెంతెకోస్తు పండుగ దినమున వారు ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారికి అగ్నినాలుకల వలె విభజించబడి వారిపై దిగింది. అయితే ఆ తర్వాత అపోస్తల కార్యములో ఆయా సంఘటనలో పరిశుద్ధాత్మ అన్యజనుల మీద కూడా కుమ్మరించబడడం అనేటువంటిది జరిగిందని మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి మరి కొర్నేలి భక్తుని ఇంట పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు కూడా అన్యజనులు మీన పరిశుద్ధాత్మ దిగడము, వారు ఆ తర్వాత బాప్తిస్మం తీసుకొని ఆ యేసుక్రీస్తును వెంబడించడం అనేటువంటిది జరిగిందని మీతో మనవి చేస్తున్నాను. మరి ఆత్మదేవుడే తన చిత్తానుసారంగా వరములను పంచి ఇచ్చి కార్యసిద్ధి కలగజేస్తాడని మనము లేఖనముల ద్వారా గ్రహిస్తున్నాం ప్రియులారా. నిజానికి మనం ఏ వరం గురించి ఎక్కువగా అడిగితే దేవుడు ఆ వరం ఇచ్చే అవకాశం ఉంది ప్రియులారా.
చెప్పేదేమంటే మరి మనము ఏం అడుగుతున్నాం? అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడను, అడుగు ప్రతివాడును పొందును అని మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. చాలాసార్లు మనము ఏదో చాలా కోరికల గురించి, మన ఇష్టాల గురించి మరి దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. మరి ఇది దయచేదేవా, ఉద్యోగం దయచేదేవా, భార్యను దయచేదేవా, లేదా పిల్లల్ని దయచేదేవా, ఉద్యోగము, ప్రమోషను, లేదా ఆస్తి అంతస్తులు, ఇక ఆయా సమస్యల గురించి మరి ప్రార్థించడం జరుగుతుంది. కానీ చాలాసార్లు వరాల గురించి ఎంతమంది అడుగుతున్నారో తెలియదు. ఒకవేళ మనం నిజంగా దేవుణ్ణి విశ్వాసంతో అడిగినట్లయితే మరి దేవుడు ఆ యొక్క 9 వరాలలో కొన్ని వరాలు నేను వ్యక్తిగతంగా ఏం భావిస్తున్నానంటే, దేవుడు తన నమ్మిన ప్రతి విశ్వాసికి, పరిశుద్ధాత్మ కలిగిన ప్రతి విశ్వాసి కనీసం ఒక వరమైనా తప్పకుండా ఇస్తాడని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా ఎక్కువ వరాలు కూడా ఇవ్వచ్చు. 9 వరాలు కూడా ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారని మరి ప్రపంచంలోని కొందరు భక్తులు మరి చెప్పగా మనం వింటున్నాం. ప్రియులారా, నిజానికి దే ఆర్ ఆపరేటింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఎ మైటీ వే. గాడ్ ఈజ్ యూజింగ్ దెమ్ ఫర్ హిస్ గ్లోరీ. హల్లెలూయా. కాబట్టి మనము ఆ వరముల గురించి అడగాలి. నిజానికి చాలా సందర్భంలో కొన్ని సంవత్సరాల క్రితము నేను దేవుని సన్నిధిలో మరి స్వస్థత గురించి అడుగుతూ వచ్చాను ప్రియులారా. మరి అలాంటి సందర్భంలో మరి దేవుడు ఒక వ్యక్తి జీవితంలో క్యాన్సర్ రోగి మరి స్వస్థపరచబడి మరి ఆయన సేవలో ఉంటున్నటువంటి వ్యక్తి సేవలో ఇంకా వాడబడుతున్నాడని మీతో మనవి చేస్తున్నాను. మరి కొంతమంది పిల్లలు లేని వారికి ప్రార్థించడం జరిగినప్పుడు వారికి గర్భంని దేవుడు దయచేశాడు. గత సంవత్సరంలో మరి టీవీ పరిచర్యలో కొనసాగుతున్నప్పుడే ఒక తల్లి ఒకరోజు టీవీ ప్రోగ్రామ్ మెసేజ్ వస్తున్నప్పుడే ఆమె ఒకరు కాకినాడ నుండి, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అంటే, దేని గురించి చేయాలమ్మా అన్నప్పుడు, సార్ నేను గర్భవతిగా ఉన్నాను, నా కుమారుడే పుట్టాలని ప్రార్థన చేయండి అని ఆమె అడిగింది. ఎందుకమ్మా కుమారుడు అంటే, లేదు నాకు కుమారుడే కావాలి అని ఆమె చెప్పినప్పుడు, మంచిదమ్మా అని మరి ఫోన్లోనే అక్కడక్కడే ప్రార్థించడం జరిగింది. కొన్ని నెలల తర్వాత ఆమె మరోసారి ఫోన్ చేసి, సార్ నాకు కుమారుడు పుట్టాడు అంటే, మంచి సంతోషం, మా దేవుడు మీ యొక్క ప్రార్థన అంగీకరించాడు, మీ యొక్క విన్నపం దేవునికి చేరింది అని వారికి చెప్పడం జరిగింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, సార్ మా అబ్బాయికి మీరే పేరు పెట్టాలి అని ఆ తల్లి అడిగింది. ఆమె పేరు విజయమ్మ, కాకినాడ. అన్నప్పుడు సరే అమ్మా అయితే నాకు సాయంత్రం వరకు నేను చెప్తాను అని కొంత టైం తీసుకున్న తర్వాత మళ్ళా ఫోన్ చేసినప్పుడు ఆ పిల్లవానికి మెతుసెల అనే ఒక పేరు పెట్టడం జరిగింది. ఆమెకి ఏం చెప్పానంటే, మెతుసెల అనేవాడు మరి ఆ బైబిల్ గ్రంథంలో అత్యధికమైన సంవత్సరాలు జీవించినటువంటి వాడమ్మా, నీ కుమారుడు కూడా ఆ విధంగా జీవించాలని మరి ఆశిస్తున్నాను, మీరు ఆ అబ్బాయికి ఆ విధమైన పేరుతో పిలుచుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ప్రియులారా, చెప్పేదేమంటే, యేసు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రియులారా, ఆయన మహిమ మారదు, ఆయన ప్రభావం మారదు. కాబట్టి మరి మన విశ్వాస జీవితంలోనే మరి ఆ యొక్క మరి విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు మరి అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగలిగిన సమర్థుడని మీతో మనవి చేస్తున్నాను. మరి దేవుడు బాగా చేశాడు. ఆయన నామమునకే, యేసుక్రీస్తుకే అత్యధిక మహిమ కలుగునుగాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఈ యొక్క వరాల గురించి చెప్తున్నప్పుడు మరి యొక్క వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద గిఫ్ట్స్, వరముల యొక్క ఉద్దేశం ఏమిటంటే, నిజానికి వరముల ఉద్దేశము ఒక వ్యక్తినికి పేరు ప్రఖ్యాతులు తేవడం కోసం అని కాదు. అది విశ్వాసులు బలపరచడానికి, సంఘ క్షేమాభివృద్ధి కోసము దేవుడు వరాలు ఇస్తాడని మీతో మనవి చేస్తున్నాను. అంతేకాకుండా క్రీస్తు కొరకు అనేకులను ఆకర్షించుటకు దేవుడు మరి వారిని వాడుకుంటాడని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారం ఏంటున్నాం. అనగా దేవుని వాక్యంలో ఈ యొక్క సాల్వేషన్ అనే మాటకు మరి గ్రీక్ భాషలో ఒక పదం వాడబడింది. దాన్ని సోజో
అనే మాట వాడతారు. సాల్వేషన్ ఇంక్లూడ్స్ హీలింగ్, డెలివరెన్స్ అండ్ హోల్నెస్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, రక్షణ అంటే ఆత్మరక్షణ పొందడం మాత్రమే కాదు, కానీ దాంట్లో స్వస్థత కూడా ఉన్నదని, మరి సాతాను బంధకంలోంచి విడిపించబడడం కూడా అని, ఆరోగ్యమైన మరి శరీరంగా కావడం అనేటువంటిది కూడా అని, మరి దేవుడు మనకు ఇవ్వగలడనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, మరి యేసు ప్రభు వారు మన అందరి పాపములకు శాంతికరమై ఉన్నాడనేటువంటి విషయము అందరికి తెలుసు. జీసస్ బికేమ్ అవర్ ప్రొపీషియేషన్. ఈ బికేమ్ ప్రొపీషియేషన్ ఫర్ అవర్ సిన్. అయితే దాంట్లో సాల్వేషన్ ఇంక్లూడ్స్ హీలింగ్, డెలివరెన్స్. కాబట్టి రక్షణలో స్వస్థత, మరి విడుదల, మరి శాంతి, సమాధానాలు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. దేవుని వాక్యంలో ఏమని రాబడిందంటే, ఆ యేసు ప్రభువే మన రోగం భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి మరి స్వస్థత అనేటువంటిది మరి దేవుడు ఇచ్చేటువంటిదే అని మనం మనవి చేస్తున్నాం. కాబట్టి మనము ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో దేవుని అడగాలి. మరి యేసు ప్రభువారు తన శిష్యులతో ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, నా నామమున మీరు ఏమైనా అడిగినా ఇస్తా అంటాడు. మరి యోహాను సువార్త 14:14లో మరి నా తండ్రి మహిమ కలుగునట్లు మీరు అడుగుడి, నేను మీకు ఇస్తా అని చెప్పాడు. మరి తన శిష్యులకు కూడా ఆ విధంగా నా నామమున మీకు ప్రార్థించినప్పుడు నేను మీకు దయచేస్తానని మరి 15వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తలో మనకు భరోసా ఇచ్చినట్లు మనం చూడగలం. కాబట్టి మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు, సజీవుడు, సర్వశక్తిమంతుడు అని మనం గ్రహించాల్సిన వారమైంటున్నాం. మరి కాబట్టి మనము విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడినటువంటి వారముగా ఉండి, మరి ఆత్మను పొంది మరి ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించుటకును, యేసు క్రీస్తు నామమున గొప్ప కార్యములు చేయుటకును పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను వింటున్న వారి హృదయాలలో ప్రేరేపణను, ఆ వరములను బహుగా దయచేసి మరి విశ్వాస జీవితంలో బలమైన సాధనములుగా ఉన్నట్లు ప్రభు వింటున్న వారిని అనేకులను దర్శించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతి కారణభూతులమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారి అయిన దేవాస్తోత్రము, పరిశుద్ధమైన దేవస్తోత్రం, నీతిమంతుడైన దేవస్తోత్రం, ఆది సంభూతుడైన దేవస్తోత్రము, సృష్టికర్త అయిన దేవస్తోత్రం, సంఘము శిరస్సు అయిన క్రీస్తు ప్రభువా వందనాలు. ఆత్మను అనుగ్రహించి అద్భుతములు చేసే దేవస్తోత్రము, ఆత్మను అనుగ్రహించి అద్భుతములు జరిగించి దేవుడుగా ఉంటున్నామని ప్రజలు గ్రహించుటకు దేవ మేము విశ్వాసంలో బలవంతులుగా ఉండి మీ మహిమార్థం జీవించినట్లు కృప చూపమని, దేవ చెప్పబడిన వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయమని, సేవా పరిచర్యలో మీ భక్తులను బలపరచమని, దేవ సేవా పరిచర్యలో మీరే మా సరిహద్దులు విశాలపరచమని, చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, నిత్యం మాతో ఇమ్మానుయేలుగా దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడుగా ఉండి సర్వసత్యంలో మమ్మలను మా ప్రజలు నడుపమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.